జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండదు అని చెప్పి ప్రతిరోజు కూడా నిరూపించుకుంటూ ఉంటారు. ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉంటే చాలు, ఆ రోజు డెఫినెట్లీ హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ దట్ తన మాటలకు చేతలకు సంబంధం ఉండదు అని. అది వేరే పార్టీలో ఉన్న వాళ్ళకంటే, వేరే పార్టీల అభిమానుల కంటే కూడా జనసేన పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలు కూడా ఎక్కువ తెలుసు. కొందరు తప్పక అందులో ట్రావెల్ అవుతూ ఉంటారు, మరికొందరు ఇప్పుడు ఎన్నికలు సమీపించే కొద్దీ అండ్ ఫస్ట్ నుంచి జనసేన కోసం పనిచేసిన వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టి చంద్రబాబు ఎవరు చెబితే వాళ్ళకు, టీడీపీలో ఉన్న వాళ్ళకు, బీజేపీలో ఉన్న వాళ్ళకు, లేదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చేసరికి ప్రజారాజ్యం నుంచి, జనసేన నుంచి జెండా దిమ్మెలు కట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు వరుస పెట్టి జనసేనను విడుతూ ఉన్నారు. ఫస్ట్ నుంచి జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు దాదాపు 70% ఖాళీ అయిపోయింది. ఈవెన్ గోదావరి జిల్లాలలో కూడా ఎవరు దాదాపు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్కాగి అందరూ వెళ్ళిపోయారు. అండ్ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాకినాడ జిల్లా పర్యటన, ఆ కోనసీమ, ఈ జిల్లాల పర్యటనల సందర్భంగా కూడా కీలకమైన నాయకులు కూడా జనసేనకు బాయ్ బాయ్ చెప్పేశారు. అమలాపురం జనసేన పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శేఖర్ తాజాగా జనసేన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. 2019లో ఆయన అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అండ్ ఆయనకు అమలాపురం పార్లమెంట్ కానీ, అమలాపురం శాసనసభ కానీ వస్తుంది అని చెప్పి ఆశించారు. ఫస్ట్ నుంచి జనసేన పార్టీలోనే ఉన్నారు. సో ఆ పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చట్లేదు అని చెప్పి రాజీనామా చేశారు. అండ్ అంతకుముందే చూసాం కాకినాడ నుంచి ఫస్ట్ నుంచి కనుక అక్కడ జనసేన పార్టీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ, జెండాలు మోసింది, కట్టింది, దిమ్మెలు కట్టింది కూడా విజయ్ గోపాల్ అని చెప్తారు. కరుడు కట్టిన జనసేన నాయకుడిగా ఉన్నటువంటి విజయ్ గోపాల్ తాను కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చాలామంది జనసేన పార్టీ వాళ్ళకు కూడా అది మింగుడు పడని వార్తే. విజయ్ గోపాల్ లాంటి కరుడు కట్టిన వ్యక్తులు కూడా పార్టీ మారిపోతే ఇక మన జనసేన పార్టీలో ఉండి చేసేది ఏముంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఇక రియలైజ్ అవ్వరా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. అందరూ వరుస పెట్టి జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం అంత స్థిరంగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళదే ఒక తప్పు ఉందిలేండి. వీళ్ళు తెలుసుకోలేకపోవడం ఏంటి అంటే, మనం ఎంత స్థిరంగా పనిచేసినామని కాదు మ్యాటరు. అల్టిమేట్గా నిన్న కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు సంఖ్యలో పిల్లే కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ పిల్లిని పిఠాపురంలో వదిలారు. అండ్ మనం తెలుసుకోలేకపోయాం ఈ విషయం. చంద్రబాబు ఎక్కడ టికెట్లు ఇవ్వమంటే ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తారు. మనమేమో జనసేన పార్టీ పటిష్టత కోసం పనిచేసాం, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు పటిష్టత కోసం పనిచేశారు. సో మరి నాయకుడికి మనకు మధ్య డెఫినెట్లీ ఒక మిస్ మ్యాచింగ్ లైన్ ఉన్నప్పుడు మనం పార్టీ కోసం పనిచేసి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కోసం పనిచేస్తే మనలాంటి వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయి అన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోయారు. జనసేనలో ఉండి ఫస్ట్ నుంచి వీళ్ళు చంద్రబాబు భజన చేసి ఉన్నా, చంద్రబాబు నాయకత్వం కోసం పనిచేసి ఉన్నా కూడా ఈరోజు టికెట్లు వచ్చి ఉండేటివి. ఆ నిజాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే ఇన్ని రోజులు పనిచేసాం, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి బాధతో జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు.